ప్రైజ్ ది లార్డ్. ప్రభునామమున మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా ప్రతినిత్యము ప్రభువులో ఆనందిస్తున్నారు కదా. ప్రభు వాక్యాలు వింటూ మీ ఆత్మీయ జీవితాన్ని ఎల్లప్పుడూ కూడా ఆయన రాకడ కొరకు సిద్ధపరచుకుంటున్నారు కదా. మరి ముఖ్యంగా ఈరోజు 100వ కీర్తనని ధ్యానం చేయాలని ప్రభు ప్రేరేపణ బట్టి నేను మీతో ఈరోజు 100వ కీర్తనని పంచుకుంటున్నాను. 100వ కీర్తన ఈరోజు మనం చదువుకుందాం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. ఆమేన్. చూసారా, ఈ 100వ కీర్తన దేవుణ్ణి స్తుతించడం అన్నమాట. యెహోవాను స్తుతించుట మంచిది అని బైబిల్ గ్రంథంలో కీర్తనల్లో ఒక చోట రాయబడి ఉంటుంది. ఈ లోకంలో ఎన్నో పనులుంటాయి, కానీ దేవుణ్ణి స్తుతించడం అనేది అన్నిటికంటే ప్రాముఖ్యమైనదని నిజమైన క్రైస్తవునికి మాత్రమే అది అర్థమవుతుంది. దయచేసి ఉదయకాలమునే దేవుణ్ణి స్తుతించడం మనందరం కూడా నేర్చుకోవాలని నేను మీతో చెప్తున్నాను. దేవుణ్ణి స్తుతించి రోజును ప్రారంభించినప్పుడు ఆ రోజంతా కూడా ఆయన కృప మనల్ని ఆవరించి ఉంటుంది. దయచేసి దేవుణ్ణి స్తుతించడం అనేది మీ జీవితంలో ఒక భాగంగా మార్చుకోమని నేను మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. దేవుణ్ణి స్తుతించడం, దేవుణ్ణి ప్రాముఖ్యంగా ముందు పెట్టడం నీ జీవితంలో నువ్వు అలవర్చుకుంటే అది నీ జీవితాన్ని చక్కగా నడిపిస్తుంది. ముఖ్యంగా ఈ 100వ కీర్తనలో చూసినట్లయితే యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. మనిషి చేసుకున్న దేవుళ్ళు ఎంతోమంది ఈ లోకంలో ఉన్నారు. వాళ్ళందరూ మౌనంగా ఉంటారు, పిలిస్తే పలకరు. ఒక చోట రాయబడి ఉంటుంది కదా, అవి నోరుండియు పలుకవని, చెవులుండియు వినవని, మరి కన్నులుండియు గ్రహించవని. మరి అలాంటప్పుడు ఒక మనిషి చేసుకున్న విగ్రహానికి మన బాధలు చెప్పుకుంటే అది హాస్యాస్పదంగా లేదా? దేవుడు మనల్ని సృష్టించాడు, మనము దేవుణ్ణి సృష్టించలేదు కదా. నిజమైన దేవుడెవరో తెలుసుకుని మనం ఆయన్ని స్తుతించి ఆరాధించినప్పుడు మన జీవితం ధన్యమవుతుంది. యెహోవాయే దేవుడని తెలుసుకోవాలి, నువ్వు తెలుసుకోవాలి. నీ పిల్లలు, నీ తరువాత నీ తరము వారంతా కూడా నిజమైన దేవుణ్ణి తెలుసుకుని ఆరాధించేలాగా నీ ప్రవర్తన ఉండాలి. నువ్వు మాత్రమే తెలుసుకోవటం కాకుండా ప్రభువులో నీ కుటుంబం అంతా ఆనందించేలా ఉండాలి కదా. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము. తల్లిదండ్రులు పెళ్లి చేసుకుని మేము పిల్లల్ని కన్నాం, పిల్లలు మా సొత్తు అనుకుంటారేమో. మనల్ని పుట్టించింది దేవుడే. దేవుడు కలుగ చేస్తేనే మనము తల్లి గర్భములో పిండముగా ఏర్పడి ఆ రక్త మాంసముల ముద్ద ప్రాణం పోసుకొని జీవముతో నిండుకొని ఈ లోకాన్ని చూస్తుంది. అందుకే దావీదు అంటాడు కదా, నేను పిండముగా రూపింపబడక మునుపే నీ కన్నులు నన్ను చూచెను అని. ఎంతమంది తల్లి గర్భంలో నుంచి రాకుండానే పిండముగానే నెల రాలిపోతున్నారు చెప్పండి. ఈరోజు నువ్వు నేను దేవుణ్ణి స్తుతించడానికి ఉన్నాం. ఆయన మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము. ఈ లోకంలో ఎన్నో బంధాలు ఉన్నాయి కదండి. తల్లిదండ్రులు, భార్యాభర్తలు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు. ఇవి ఈ లోకంలో ఒకరికొకరు తోడుగా దేవుడే ఆ బంధాలను సృష్టించాడు. కానీ నీ సృష్టికర్తను నువ్వు మరిచే అంతగా ఆ బంధాల వెనక నువ్వు పరిగెత్తకూడదు. నీ పరుగు దేవుని ఆత్మలో నిజముగా ఆనందించి
నువ్వు ఆయన దానివి, నువ్వు ఆయన వాడివి అని గుర్తిరిగి నువ్వు నడుచుకోవాలి. ఆ తర్వాతే నీ బంధాలను విడిచిపెట్టమని దేవుడు చెప్పట్లేదు, కానీ బంధాలకి ప్రాముఖ్యత ఇస్తే నీకు కన్నీరే మిగులుతుంది. అదే నువ్వు ప్రభువు వాడవని, నువ్వు ప్రభువు దానవని నువ్వు గుర్తించి ఆయనకి ఇష్టురాలిగా నువ్వు నడుచుకుంటే, మనల్ని ఆయన పుట్టించాడని, మనం ఆయన వారమని, ఆయనే దేవుడని తెలుసుకొని నిత్యంగా మనం ఆనందిస్తాం కదా. అప్పుడు నీ పెదవులు కాదు, నీ హృదయమే దేవుణ్ణి స్తుతిస్తుంది. మరి ఈ ఉదయకాలమందు నువ్వు ఆయన్ని స్తుతించావా? ఒకవేళ ఇంకా స్తుతించకపోతే ఈ వాక్యం విన్నాకైనా 2 నిమిషాలు కళ్ళు మూసుకొని స్తుతించు దేవుణ్ణి. నీకొచ్చిన మాటలతోనే దేవుణ్ణి స్తుతించు. నిన్ను చూస్తున్న దేవుడు, చూచుచున్న దేవుడు, ఆయన నిన్ను చూస్తున్నాడు అని స్తుతించు. ఆయన కృప నీకు దినమల్లా కావాలని అడిగి స్తుతించు. నీ హృదయ భారమంతా ఆయన మీద వేసి దేవుణ్ణి స్తుతించు. ఈ ఉదయకాలం ఈ 100వ కీర్తన మనందరినీ కూడా ప్రభువుని స్తుతించడంలో బలపరిచిందని నేను నమ్ముతున్నాను. దయచేసి వాక్యం గనక మీకు ఆశీర్వాదకరంగా, మేలుకరంగా ఉన్నట్లయితే మరి అనేక ఆత్మీయ వర్మాల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ బంధువులకు, మీ స్నేహితులకు దీన్ని షేర్ చేయండి. తద్వారా అనేక మంది దేవుణ్ణి స్తుతించుచు రోజును ప్రారంభించి దీవెనలు పొందుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఈ కొద్ది వాక్యము ప్రభువు యొక్క నామములో ఆశీర్వదించబడునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా.